हरे कृष्णा। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागन रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष पुण्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि श्री गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा dear devotees. So first of all, first in instruction, అందరూ కెమెరా ఆన్ చేసుకోండి ఎవరైతే కెమెరా ఆన్ చేసుకోగలరు. సో మనం లాస్ట్ సెషన్ లో థర్డ్ చాప్టర్ కంప్లీట్ చేసాము. సో ఈ రోజు మనం ఫోర్త్ చాప్టర్ స్టార్ట్ చేయబోతున్నాము. ఈ ఫోర్త్ చాప్టర్ అయితే చాలా 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 బ్యూటిఫుల్ గా చాలా మాధుర్యంగా ఉంది. చదివేటప్పుడు అయితే నాకు చాలా బాగా అనిపించింది. సో లెట్ us స్టార్ట్. సో మన ఫోర్త్ చాప్టర్ నేమ్ పేరేంటి? హెడ్డింగ్ నేను శ్రీకృష్ణుని అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిస్తాను. సో టైటిలే చూడండి ఎంత బాగుందో. సో నా ఇప్పుడు ప్రహ్లాద మహారాజు భౌతిక జీవిత సమస్యలను గురించి మరింతగా వివరిస్తున్నారు. అతడు సంసారిక జీవనంలో మునిగిన గృహస్థుడిని పుట్టపురుగుతో పోలుస్తున్నాడు. పుట్టపురుగు తన జిగురుతో గూడును తయారు చేసుకుని అందులో తనను తాను బంధించుకుంటుంది. ఆ జిగురుతో పూర్తిగా బంధించబడి బయటకు రాలేని పరిస్థితిని కల్పించుకుంటుంది. అలాగే భౌతిక జీవితంలో వ్యక్తి యొక్క బంధాలు ఎంత దృఢమైనవిగా అతను ఈ సంసార ఆకర్షణ అనే మాయాజాలం నుండి బయటపడలేదు. అలాగే భౌతిక జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాడు. వాటి నుండి బయటపడటానికి ఆలోచించడు. ఎందుకనగా అతడు మైదున భోగం మరియు రుచికరమైన విందు భోజనం చాలా ముఖ్యమైనవని భావిస్తాడు. కనుకని అతను ఎన్ని రకాలుగా కష్టాలను అనుభవిస్తున్నను వాటిని విడుచుటకు ఇష్టపడడు. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అది ఏంటి అంటే పుట్టపురుగు. సో మనం చూస్తే ఒక క్యాటర్పిల్లర్ ఏం చేస్తుంది, అది ఒక స్టేజ్ లోకి వచ్చిన తర్వాత అది ఏం చేస్తుంది, అది దాని చుట్టూ ఒక లేయర్ ని ఫామ్ చేసుకుంటుంది. అంటే కాటన్ టైప్ ఆఫ్ లేయర్ ఫామ్ చేసుకుంటుంది. సో మొత్తం కవర్ చేసేసుకుంటుంది. సో అది ఎంతలా ఉంటుంది అంటే దాని నుంచి అది బయటికి రాలేదు. మీరు చూస్తే అది ఎప్పుడైతే బటర్ఫ్లై లాగా మారుతుందో అప్పుడు అది చాలా కష్టపడి దాన్ని కట్ చేసి బయటికి రావాల్సి వస్తుంది. సో అలాగే ఈ భౌతిక ప్రపంచంలో ఈ మెటీరియల్ వరల్డ్ లో మనం అంటే భౌతికంగా భగవంతుని గురించి తెలియకుండా భౌతికంగా ఇరుక్కుపోయిన మనుషులు ఎలా ఉంటారు అంటే వాళ్ళు అసలు పట్టించుకోరు. అంటే వాళ్ళు ఆ బంధాలలో ఎంతగా చిక్కుకుపోయి ఉంటారు అంటే వాళ్ళు బయటికి అసలు రాలేకపోతారు. వాళ్ళు అసలు పట్టించుకోరు. అసలు మేము లోపల బందీగా ఉన్నాము అని చెప్పే విషయాన్ని కూడా పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఎంజాయ్మెంట్ వస్తుంది. వాళ్ళకి ఆనందం భౌతిక ప్రపంచం నుంచి వాళ్ళకి ఆ ఫాల్స్ ఎంజాయ్మెంట్, అది నిజమైనది కాదు. నేను ఇక్కడ ఎంజాయ్మెంట్ వాళ్ళు ఆనందంగా ఉన్నారు అంటే అది ఎటువంటి ఆనందం అంటే అది నిజమైనది కాదు. అది తాత్కాలికంగా భ్రమతో కూడిన ఆనందం అన్నమాట. సో ఎలా అంటే ఒక డెజర్ట్ లో ఒక ఎడారిలో ఒక
ఒక వ్యక్తికి ఒక ఒక చుక్క ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ దొరికితే ఎలా ఉంటుందో అలానే అన్నమాట. ఇది కూడా ఈ భౌతిక ప్రపంచంలో మనకి లభించే ఆనందాలన్నీ కూడా ఇలాంటివే. ఒక డెజర్ట్ లో మనకి ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ దొరికితే ఎలా ఉంటుందో అలానే అన్నమాట. సో ఇది సో అతను ఆ బంధాలలో ఎంతగా ఇరుక్కుపోయి ఉంటాడంటే అతను బయటికి రాలేడు. ఎందుకు అతను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అతను సెక్షువల్ డిజైర్స్ ఉండడము, అలాగే మెటీరియల్ అన్ని టేస్ట్ చేస్తూ ఉండడము, వీటి వల్ల ఏమవుతుంది, అతను ఎన్ని బాధలు వచ్చినా సరే, నేను ఎంజాయ్ చేస్తున్నాను కదా, నాకు అది చాలు అంతే, ఇంకేం ఉండదు. నెక్స్ట్, ఈ విధంగా భౌతిక జీవనంలో దృఢంగా చిక్కుకున్న వ్యక్తి ఈ భౌతిక జీవనం నుండి బయట పడుట వలన కలిగే వాస్తవ ప్రయోజనాన్ని గురించి ఆలోచించడు. అతడు భౌతిక జీవనంలోని హరే కృష్ణ. ఎక్స్ట్రీమ్లీ సారీ, మా పేరెంట్స్ వచ్చేసారు రూమ్ లోకి. ఐఎమ్ రియలీ సారీ. సో మనం చదువుతున్నాము, భౌతిక జీవితం నుండి పడుట వలన కలిగే వాస్తవ ప్రయోజనాన్ని గురించి. భౌతిక జీవితం నుంచి బయటపడుట వలన కలిగే వాస్తవ ప్రయోజనాన్ని గురించి ఆలోచించడు. 1 సెకండ్ మాతాజీ, పైనకి. అతను భౌతిక జీవితంలోని త్రివిధ క్లేశములకు త్రివిధ క్లేశములకు గురవుతున్నను దృఢమైన కుటుంబ అనుబంధం వలన బయటకు రాలేక కేవలం కుటుంబ ఆకర్షణలో పడి తనకు గల కొద్ది సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నాడని అతను గుర్తించలేదు. సో ఇక్కడ త్రివిధ క్లేశములు అని ఇచ్చారు. సో అసలు ఆ త్రివిధ క్లేశములు అంటే ఏంటి అంటే, మన భౌతిక ప్రపంచంలో ఆ మన
ఓన్ మైండ్ అండ్ బాడీ వల్ల కలిగే ఆ, బాధలు లేదా ఇబ్బందులు, అలాగే ఒకరు ఎదుటి వ్యక్తి వల్ల కలిగే బాధలు ఇబ్బందులు, అలాగే ఈ భౌతిక ప్రపంచంలోని ప్రకృతి వల్ల ఏదైనా ఆ భూకంపాలు గాని అలాంటివి, ఆది భౌతిక్, ఆది దైవిక్, ఇలా త్రీ ఉన్నాయన్నమాట. సో వాటిని క్లేశాలు అని ఇక్కడ చెప్పారు. సో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నా కానీ అతను ఈ భౌతిక ప్రపంచంలో ఎంతగా అటాచ్ అయి ఉంటాడు అంటే అతను ఆలోచించడు, నేను బాధపడుతున్నాను అని చెప్పి. కేవలం కుటుంబ ఆకర్షణలో పడి తనకు గల మతజి పైన గల అతను కుటుంబ ఆకర్షణలో పడి తనకు గల కొద్ది సమయాన్ని కూడా వృధా చేసుకుంటున్నాడని అతను గుర్తించలేదు. అత ఆత్మ సాక్షాత్కారాన్ని, నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని కేవలం ఈ భౌతిక ప్ర- ప్రలోభంలో పడి వృధా చేసుకుంటున్నాడు. సో అతను ఈ ఫ్యామిలీ బాండేజెస్ లో ఎంతగా మనము ఒక పర్సన్ ఒక ఫ్యామిలీ బాండేజెస్ లో ఎంతగా ఉంటాడు అంటే అతను గుర్తించడు. అంటే అంటే ఉన్న టైం ని వేస్ట్ చేసుకుంటాడు అనమాట. ఈ రోజు నేను లెక్చర్ వింటూ ఉన్నాను, సుందరరామ్ ప్రభుజీది. సో ప్రభుజీ చెప్తున్నారు. సో నేను ఒక కపుల్ దగ్గరికి వెళ్ళాను, అంటే ఒక కపుల్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఓల్డ్, అంటే వయసు అయిపోయింది అనమాట, బాగా వైట్ హెయిర్ కూడా ఉంది. సో భగవద్గీత ఇచ్చి చెప్పారు, మీరు భగవద్గీత చదవండి అంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఆ పర్సన్ ఏం చెప్పారంటే, ఇప్పుడు కాదు ఇంకా టైం ఉంది. సో ఇంకా ఏం టైం ఉంది అసలు? వైట్ హెయిర్ వచ్చేసింది, ఓల్డ్ ఏజ్ అయిపోయింది, ఇంకా టైం ఉంది అంటే ఆ టైం మీద మాకు ఇవ్వండి, మేము యూజ్ చేసుకుంటాము. సో దెర్ ఈస్ నో టైం. సో ఒక హిందీ ప్రోవర్బ్ ఉంటుంది కదా, కల్ करे सो आजकल आज करे सब पल में ప్రళయ్ హోయగో బహురీ కరోగే కబ్. సో రేపు చేయాల్సిన పనిని నువ్వు ఈ రోజే చెయ్యి, ఈ రోజు చేయాల్సిన పనిని ఇప్పుడే చెయ్యి. ఎందుకు? ఏ క్షణంలో ఎలాంటి ప్రళయం వస్తుందో మనకి తెలియదు. సో మిగిలిన కార్యాన్ని నువ్వు ఎప్పుడు చేస్తావు? ఒకవేళ ఆ ప్రళయం వస్తే నువ్వు ఆ కార్యాన్ని ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు ఈ జనరేషన్ లో ఏంటంటే ఈ రోజు చేయాల్సిన వర్క్ ని రేపు చెయ్యి, రేపు చేయాల్సిన వర్క్ ని ఆ తర్వాత రోజు చెయ్యి. ఎందుకంటే మొత్తం జీవితం ఉంది కదా ఎంజాయ్ చేయడానికి. సో ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో అలా అన్నమాట. సో అసలు గుర్తించరు టైం వేస్ట్ అవుతుంది, కాస్త కూస్త మనము ఆలోచించాలి అని చెప్పి. సో ఈ హ్యూమన్ బాడీ అనేది జస్ట్ అండ్ జస్ట్ కృష్ణ కాన్షియస్నెస్ ని మనం గుర్తించడానికి, మన పొజిషన్ ని గుర్తించడానికి ఈ హ్యూమన్ బాడీ అనేది వచ్చిందనమాట. ఒకవేళ మనము ఆ కార్యం కోసం మన హ్యూమన్ బాడీని మనం యూజ్ చేయట్లేదు, ఉపయోగించట్లేదు అంటే మనం జంతువులతో సమానం. మీకు ఇంత నాలెడ్జ్, ఇంత శక్తి, మనం మనం చూడండి, మనుషులు దేన్నైనా క్రియేట్ చేయగలుగుతున్నారు. మనుషులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని, బిల్డింగ్స్ ని, ఆటోమేటిక్ వస్తువులని, రోబోట్స్ ని, మనలా పనిచేసే రోబోట్స్ ని కూడా తయారు చేస్తున్నారు. సో బయట అవుటర్ స్పేస్ లోకి వెళ్తున్నారు, ఎన్ని చేస్తున్నారు. సో ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు మనం కూడా యానిమల్స్ లాని అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని అర్థం చేసుకోకపోతే వాటికి మనకి తేడా ఉంది. సో ఇఫ్ యూ డోంట్ సర్వ్ గాడ్, దెన్ యూ సర్వ్ డాగ్. మనం ఎవరో ఒకరిని సర్వ్ చేయాల్సింది, మనం ఎవరో ఒకరికి సేవ చేయాల్సిందే. సో ఇప్పుడు కొంతమంది మెయిన్ గా అబ్బాయిలు వాళ్ళు అనుకుంటారు, నేను ఇండిపెండెంట్, నేను ఎవరి కింద లేను అని చెప్పి. బట్ మీరు కూడా, అంటే అబ్బాయిలు కూడా ఎవరో ఒకరి కింద ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఆఫీస్ లో వర్క్ చేస్తే బాస్ కింద, ఒకవేళ వాళ్ళు ఇంకా చైల్డ్ అయితే వాళ్ళ నాన్న కింద. దే ఆర్ నాట్ ఇండిపెండెంట్, దే ఆర్ డిపెండెంట్. వాళ్ళు ఎవరో ఒకరికి సేవ చేస్తూనే ఉన్నారు. పిల్లలు పేరెంట్స్ కి సేవ చేస్తున్నారు, భార్య భర్తకి, భర్త భార్యకి సేవ చేస్తున్నారు, ఒక ఎంప్లాయీ ఒక బాస్ కి సేవ చేస్తున్నారు, ఒక ప్రెసిడెంట్ పిఎం అయినా సరే ప్రజలకి సేవ చేస్తున్నారు. సో మనం ఎవరో ఒకరికి సేవ చేయాలి. కానీ మన డెసిషన్ అది, ఎవరికి సేవ చేయాలి, కృష్ణుడికా లేక ఈ మెటీరియల్ వరల్డ్ కా అని చెప్పి మనము డిసైడ్ అవ్వాలన్నమాట. అందుకే ప్రహ్లాద్ మహారాజ్ తన అసుర మిత్రులతో ఇలా అంటున్నారు, దయచేసి భౌతిక సుఖాల వెంట మాత్రమే పరుగెత్తే వారి సాంగత్యాన్ని విడవండి. కృష్ణ చైతన్య జీవితాన్ని గడుపుతున్న వారితో మాత్రమే సాంగత్యాన్ని చేయండి.
అనేది అతని ఆదేశం. సో దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజే కాదు, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు కూడా చెప్తారనమాట. మనము నాన్ డివోటీ అసోసియేషన్ అస్సలు తీసుకోకూడదు. ఎవరైతే ఈ భౌతిక ప్రపంచం వెనుక తిరుగుతున్నారో వాళ్ళ అసోసియేషన్ అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే మనం ఎవరితో అయితే ఉంటామో మనం వాళ్ళ బిహేవియర్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఒక ఒక బాగా ఇంటెలిజెంట్ గా ఉన్న స్టూడెంట్ తీసుకెళ్ళి యావరేజ్ లేదా చదవాలని ఇంట్రెస్ట్ అయిన పిల్లల దగ్గరికి, ఆమ్, అంటే ఎక్కువ సీరియస్ లేని పిల్లల దగ్గర పెట్టండి. అతను ఏమవుతాడు, ఆ అబ్బాయి కూడా అలానే మారిపోతాడు. ఖచ్చితంగా అలానే మారిపోతాడు, అతను కూడా చదవడం మానేస్తాడు. సో అలాగే మనం ఎవరితో అయితే ఉంటామో మనం వాళ్ళ మారిపోతాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము ఆమ్, ఏం చేయాలి, మనం నాన్ డివోటీస్ తో ఉండకూడదు. సో మీరే ఒకసారి మనం ఆలోచించామంటే, మనం డివోటీ అసోసియేషన్ అంటే డివోటీస్ ఎక్కువ మాట్లాడుకున్నాం, మనకి అసలు దూరంగా ఉన్నాం అనుకోండి, మనకే అనిపిస్తుంది. ఒక 1 వీక్ మీరు టెస్ట్ చేయొద్దు, బట్ ఇది నిజం అన్నమాట. చూడండి, 1 వీక్ ఒకవేళ మనం డివోటీస్ తో లేకపోతే మొత్తం అంటే ఎలా అనిపిస్తుంది అంటే మనము దూరం అయిపోయామేమో అనిపిస్తుంది. అంటే కాస్త భక్తికి దూరంగా అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ఇది నిజం అన్నమాట. సో మనం ఏ గోల్ తో అయితే ఉన్నామో మనం ఆ గోల్ లో ఉన్న ఆ మార్గంలో వెళ్తున్న వారితో పాటు మనం ఉండాలి. సో ఇది ఇంపార్టెంట్ అన్నమాట. సో శ్రీ చైతన్య మహాప్రభు కూడా చెప్తారు, మనం నాన్ డివోటీ అసోసియేషన్ తీసుకోకూడదు. సో ప్రహ్లాద్ మహారాజ్ కూడా అదే సేమ్ చెప్తున్నారు. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, అతడు తన మిత్రులతో ఇలా చెప్తున్నాడు, కృష్ణ చైతన్యం సులభంగా పొందదగినది. ఎందుకు? ఎందుకనగా కృష్ణ చైతన్యం మనకి చాలా ప్రియమైంది, కానీ మనం ఆ విషయాన్ని మర్చిపోయాం. అందుకే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించిన వ్యక్తి దానిని మరింతగా ఆస్వాదిస్తూ భౌతిక చైతన్యాన్ని మర్చిపోగలడు. ఒకవేళ మీరు మీ ప్రియమైన ఇంటిని, కుటుంబ సభ్యులను, మాతాజీ పైకి స్క్రోల్ చేయండి, స్నేహితులను విడిచి దేశాలలోకి లో ఉన్నట్లయితే వారిని తాత్కాలికంగా మర్చిపోయే అవకాశం కలదు. కానీ అకస్మాత్తుగా మీరు మీ ఇల్లు, స్నేహితులు జ్ఞాపకం వచ్చినట్లయితే వారిని ఎలా కానీ అకస్మాత్తుగా మీరు మీ ఇల్లు, స్నేహితులు జ్ఞాపకం వచ్చినట్లయితే వారిని ఎలా కలవాలి అని ఆవేదన చెందుతారు. శాన్ ఫ్రాన్సిస్కోలో నివసిస్తున్న మా మిత్రులలో ఒకరు ఇలా చెప్పారు, చాలా కాలం క్రితం నా చిన్న పిల్లలను విడిచి నేను దూరదేశాలకు వెళ్ళిపోయాను. కానీ కొద్ది రోజుల క్రితం పెద్దవాడైన నా కుమారుడి నుంచి ఒక ఉత్తరం వచ్చింది. అది చూసేసరికి ఒక్కసారిగా నాలో వాత్సల్యం పొంగి అతనికి కొంత డబ్బును పంపించాను. సో ఎన్నో సంవత్సరాల నుంచి తన పిల్లవాడిని మర్చిపోయినను ఈ వాత్సల్యం అప్రయత్నంగా సహజంగానే కలిగింది. అలాగే శ్రీకృష్ణునితో మన సంబంధం కూడా ఎంత ఆత్మీయమైనదంటే, కృష్ణ చైతన్యాన్ని పాటించటానికి ఏ కొద్ది అవకాశం కలిగినా వెంటనే శ్రీకృష్ణునితో మనకు గల సంబంధాన్ని తిరిగి గుర్తుకు తెచ్చుకోగలము. సో దిస్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ థింగ్. నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, ఒక చాలా బాగుంది అని చెప్పి, అది ఇదే అన్నమాట. సో ఏంటంటే, సో ఎలాగైతే ఒక పర్సన్ ఎవరైనా ఉన్నారు, జాబ్ కోసం మనం చూస్తుంటాం, చాలా మంది పేరెంట్స్ ఫారిన్ కంట్రీస్ కి లేదా కువైట్ కి వెళ్తూ ఉంటారు జాబ్ చేసి, బాగా లక్ష్మి సంపాదిద్దామని చెప్పి. సో వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది, కాస్త అంటే మర్చిపోతాం, అంటే కొన్ని రోజులు గుర్తొస్తుంది, తర్వాత మర్చిపోతాము. సో గుర్తుండదు ఎక్కువగా. సో సడన్ గా ఒక కాల్ వచ్చింది లేదా ఒక లెటర్ పంపించారు, అప్పుడు ఏమవుతుంది, మనకి సడన్ గా గుర్తొచ్చేసి సడన్ గా బాధేస్తుంది, అయ్యో మిస్ అవుతున్నాను వాళ్ళని, కలవాలి 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 అని చెప్పి వాళ్ళకి అనిపిస్తుంది అన్నమాట. సో ఇది, సో తాత్కాలికంగా మర్చిపోయారు, బట్ అకస్మాత్తుగా అతనికి గుర్తొచ్చేస్తుంది. సో ఇక్కడ శీల ప్రభుపాద్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు అన్నమాట. సో శాన్ ఫ్రాన్సిస్కోలో తన ఫ్రెండ్ ఒకరు వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి ఇక్కడ ఫారిన్ కంట్రీలో వర్క్ చేస్తున్నారు. సో చాలా ఇయర్స్ అయిపోయింది, మర్చిపోయారు తన ఫ్యామిలీని. సో సడన్ గా వాళ్ళ కొడుకు
లెటర్ పంపించారనమాట. సో అప్పుడు ఏమైంది, అతను సడన్ గా వాళ్ళ కుటుంబం, ఫ్యామిలీ మెంబర్స్ అన్ని గుర్తొచ్చేసాయి. ఏం చేశాడు, లక్ష్మి పంపించాడు, మనీ పంపించాడనమాట వాళ్ళ ఫ్యామిలీ. సో ఇలానే మనం కూడా ఇప్పుడు తాత్కాలికంగా కృష్ణుని మర్చిపోయాం, మనందరం కృష్ణుని మర్చిపోయాము. కానీ మీరు ఒక్కసారి హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే చాలు, మీ భక్తి జీవితం స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత చిన్న చిన్నగా మనం కృష్ణుడిని గుర్తు తెచ్చేసుకుంటాం అన్నమాట. అందుకే ప్రహ్లాద్ మహారాజ్ దీన్ని భక్తి చేయడం, కృష్ణ కాన్షియస్నెస్ లో ఎంటర్ అవ్వడం చాలా సులభం అని చెప్పారు. సో అలాగే ఇంకొకటి ఏంటంటే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారు, వాళ్ళు చనిపోయారు అనుకోండి. సో ఒక 1 వీక్ మాక్సిమం ఏడుస్తాం, బాగా ఏడుస్తాం, 2 3 డేస్ బాగా ఏడుస్తాం. నెక్స్ట్ కొన్ని వీక్స్ వరకు బాగా గుర్తొస్తారు. ఆ తర్వాత ఈవెన్చువల్లీ అప్పుడప్పుడు గుర్తొస్తారు. ఆ తర్వాత అసలు మర్చిపోతాం. తర్వాత అంత బాధగా అనిపించదు. ఆ తర్వాత ఇంకా కొన్ని ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళు గుర్తొచ్చినా అంతగా బాధ అనిపించదు. 1% అనిపిస్తుంది. మేబీ అది అఫెక్షన్ బట్టి ఉంటుంది. సో నాకైతే మా గ్రాండ్ మదర్ చనిపోయినప్పుడు 2 3 డేస్ చాలా బాగా ఏడ్చాను. సో ఆ తర్వాత ఏమైంది, అప్పుడప్పుడు గుర్తొచ్చారు. అప్పుడు కాస్త బాధేసింది. చాలా బాధగా అనిపించింది. ఏడవలేదు, బాధగా అనిపించింది. ఇప్పుడు గుర్తొస్తారు, అప్పుడప్పుడు గుర్తొస్తారు. బట్ అంత బాధ అనిపించదు. ప్రే చేస్తాను అంతే. సో అలాగే, సో ఇలా అన్నమాట. సో మనం తాత్కాలికంగా మర్చిపోయాము. బట్ ఒక్కసారి మనం హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే మనం మన భక్తి జీవితాన్ని స్టార్ట్ చేసేయచ్చు అన్నమాట. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. సో నెక్స్ట్, మనమందరం శ్రీకృష్ణుడితో ప్రత్యేక సంబంధాన్ని కలిగి ఉన్నప్పటికీ ఈ విషయాన్ని మనం మర్చిపోయాము. కానీ మనం కృష్ణ చైతన్యవంతులమైనచో క్రమంగా మన పూర్వపు చైతన్యం అనగా శ్రీకృష్ణుడితో మనకు గల సంబంధం జాగృతం అవుతుంది. ఎప్పుడైతే మన చైతన్యం పూర్తిగా వికసిస్తుందో అప్పుడే శ్రీకృష్ణుడితో మనకు గల ప్రత్యేక సంబంధాన్ని గుర్తింపగలుగుతాము. సో ఇక్కడ మనం శ్రీకృష్ణుడితో కుమారుని వలెను, సేవకుని వలెను, ఆ స్నేహితులను స్నేహితుని వలెను, తండ్రుల వలెను, ప్రియమైన భార్య లేదా ప్రేయసి వలెను సంబంధాన్ని కలిగి ఉండవచ్చును. కానీ ఈ సంబంధాలన్నీ భౌతిక ప్రపంచంలో విపరీత ప్రతిబింబములు. శ్రీకృష్ణ చైతన్య జ్ఞానమును పొందినప్పుడు శ్రీకృష్ణునితో మనకు గల పూర్వ సంబంధం తిరిగి జాగృతమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పారు మనము కృష్ణ కాన్షియస్నెస్ లో, కృష్ణ చైతన్యంలోకి అడుగు పెట్టిన తర్వాత ఏమవుతుంది, చిన్న చిన్నగా మనం మన ఆ కృష్ణుడితో ఉన్న మన సంబంధాన్ని చిన్నగా మనం జాగృతం చేసుకుంటాం అన్నమాట. సో కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ లైన్ ఏంటి అంటే, కంప్లీట్ గా మనం కృష్ణ కాన్షియస్నెస్ లో మెచ్యూర్ అయితేనే మనకి మన రిలేషన్ ఏంటి, కృష్ణుడితో మన సంబంధం ఏంటి అనేది గుర్తొస్తుంది అనమాట. లైక్ ఎలా అయితే ఒక చెట్టు ఉంది, మీరు చెట్టుని పూడ్చిన వెంటనే మనకి ఫ్రూట్ వస్తుందా, రాదు. అలా అని చెప్పి కాస్త పెరిగింది ఆ తర్వాత వస్తుందా, లేదు. అది బాగా ఒక మినిమం బాగా గ్రో అయిన తర్వాత దాని నుంచి ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్ లో కూడా మళ్ళీ అది కాస్త టైం పడుతుంది, అది బాగా పండటానికి. సో ఇలానే కృష్ణ చైతన్యంలో వచ్చిన వెంటనే మనకి తెలియదు అనమాట మన పొజిషన్ ఏంటి, మన రిలేషన్ ఏంటి కృష్ణుడితో అని చెప్పి. మనము భక్తి ఇంకా చేస్తూ చేస్తూ వస్తే మనం మన భక్తిలో మెచ్యూర్ అయితే అప్పుడు మనకి మన కృష్ణుడితో ఎలాంటి సంబంధం ఉందో మనకు తెలుస్తుంది. కృష్ణుడితో మనకి చాలా సంబంధాలు ఉన్నాయి, ఉండొచ్చు. లైక్ స్నేహితుడిలా అవ్వచ్చు, తల్లిదండ్రుల్లా అవ్వచ్చు, లేదా ఒక సేవకురాలిగా, ఒక భార్యగా, ఒక ప్రేయసిగా, ఎక్సెట్రా ఇలా రిలేషన్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం కృష్ణ కాన్షియస్నెస్ లో మెచ్యూర్ అవుతామో అప్పుడు మనకి తెలుస్తుంది మన పొజిషన్ ఏంటి అని చెప్పి. మనందరిలో ప్రేమించే గుణం కలదు. ఆత్మ ఈ శరీరంలో ఆశ్రయం తీసుకున్న కారణంగా నేను ఈ శరీరాన్ని ప్రేమిస్తున్నాను. నిజానికి నేను ఈ శరీరానికి బదులుగా శరీరంలో గల ఆత్మను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. జీవాత్మ కృష్ణుని అంశ కనుక అది శ్రీకృష్ణుడితో శాశ్వత సంబంధాన్ని కలిగి ఉంటుంది. అందుకే నేను కృష్ణుని అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తాను.
ఎందుకనగా కృష్ణుడు సృష్టి అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక నేను అందరినీ ప్రేమిస్తున్నాను. సో ఇక్కడ చూస్తే ఒక మంచి సెంటెన్స్ అన్నమాట. సో ఏంటి అంటే కృష్ణుడికి మనకి మధ్య ఒక ఐఎమ్ సో సారీ. సో కృష్ణుడికి మనకి మధ్య ఒక ప్రియం, ఒక లవబుల్, ఎస్ మాతాజీ, ఒక లవబుల్ రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. సో నార్మల్ గా మనం ఏంటి అంటే జనరల్ గానే న్యాచురల్ గా మనకి ఆ, ప్రేమించడం అంటే చాలా ఇష్టం అనమాట. అంటే మనల్ని ఎవరో ఒకరు ప్రేమించాలి, మనం ఎవరి మనల్ని ఎవరో ఒకరు ప్రేమించాలి, మనం ఎవరిని ఒకరిని ప్రేమించాలి. సో మనం నార్మల్ గా మనల్ని మనం ప్రేమిస్తాం అందరికంటే ఎక్కువగా, మనకి మనం అంటే ఇష్టం. సో ఆ మనం ఎవరు అంటే నేను నన్ను నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను. సో ఆ నేనెవరు? ఆత్మ, నాలో ఉన్న ఆత్మ. సో ఆ ఆత్మ నార్మల్ గాని న్యాచురల్ గాని అదేంటి కృష్ణుని ప్రేమిస్తూ ఉంటుంది. సో అందువల్ల ఏంటి నేను కృష్ణుని ప్రేమిస్తున్నాను. సో కృష్ణుడు ఎవరిని ప్రేమిస్తూ ఉంటాడు? మొత్తం అందరినీ. ఎందుకంటే అతను పరమాత్మలో అందరిలో ఉంటారు, అందరినీ ఈక్వల్ గానే చూస్తారు. సో కృష్ణుడికి అందరూ ఇష్టం కాబట్టి నాకు అందరూ ఇష్టమే. సో దిస్ ఇస్ అమేజింగ్ థింగ్. సో అంటే ఎలా అంటే ఇప్పుడు నా నా శత్రువులు నీకు శత్రువులు అంటే ఇప్పుడు టూ పార్టీస్ ఉన్నాయి, ఆ టూ పార్టీస్ కలిసాయి. సో ఆ రెండు పార్టీస్ కి వేరే పార్టీ అంటే ఇష్టం లేదన్నమాట. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసారు కాబట్టి ఏమవుతుంది, వాళ్ళిద్దరూ కలిసి దానికి శత్రువులుగా మారిపోతారు అనమాట. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఏబిసి అని కొన్ని పార్టీస్ ఉన్నాయి. సో ఏ కి సి శత్రువు అన్నమాట, బికి న్యూట్రల్, సి శత్రువు అని ఏం లేదు. సో ఏ బి రెండు కలుసుకున్నాయి. సో ఇప్పుడు ఏమైంది, ఏ కి సి అంటే శత్రువు కాబట్టి ఏ బి రెండు కలుసుకున్నాయి కాబట్టి ఏబి ఈ రెండిటికి ఏంటి, ఇప్పుడు సి అంటే శత్రువు, నాకు శత్రువు కాబట్టి నీకు కూడా శత్రువే అన్నట్టు. నాకు మిత్రుడే అయితే నీకు కూడా మిత్రుడే అన్నమాట. సో అంటాడు కదా, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ కి చెల్లి ఉంటే నీ చెల్లి నా చెల్లిగా అని అంటాం కదా మనము. సో అలాగే ఇది కూడా అన్నమాట. సో సో దీంట్లో ఏంటి అంటే అలాగే మనం మనల్ని ప్రేమిస్తున్నాం. ఆ మనం ఎవరు? ఒక ఆత్మ. అంటే మనలో ఉన్న ఈ శరీరంలో ఉన్న ఆత్మ. ఆ ఆత్మ కృష్ణుడిని నాస్తిగా ప్రేమిస్తుంటుంది కాబట్టి నా మనకి కృష్ణుడు అంటే ఇష్టము. సో కృష్ణుడికి ఈ భౌతిక ప్రపంచంలో అందరూ ఇష్టమే కాబట్టి నాకు కూడా అందరూ ఇష్టమే. సో దీని వల్ల ఏమవుతుంది, ఒక లవబుల్ బాండ్ అనేది అందరితో ఫామ్ అవుతుంది. సో శ్రీల ప్రభుపాద చెప్తారు. సో మనము ఆ ఈ వరల్డ్ వార్స్ అన్ని జరుగుతూ ఉంటాయి, చాలా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా ఉక్రెయిన్ అని చెప్పి ఇవి అని చెప్పి అవని చెప్పి అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, చాలా పీస్ కమిటీస్ ఉన్నాయి. ఆమ్, యుద్ధాలు జరగకుండా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టున్నారు. అయినా కానీ ఇక్కడ ఒకటి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఎందుకు? సో మన ఎప్పటికీ కూడా భౌతిక ప్రపంచం థాట్స్ లో మనము ఫ్రెండ్షిప్ అనేది అంటే పీస్ఫుల్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయలేము. ఎప్పుడైతే మనం స్పిరిచువల్ గా ఆలోచిస్తామో, స్పిరిచువల్ గా ఆలోచించినప్పుడు ఏం ఆలోచిస్తాము, ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నారు, పరమాత్మ కృష్ణుడులా ఉన్నారు, కృష్ణుడు పరమాత్మలా ఉన్నారు కాబట్టి అందరూ నాకు సేమ్. ఎందుకు? ఇక నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ వస్తుంది, దాని గురించి మనం నెక్స్ట్ సెషన్ లో మాట్లాడుకుందాం. సో ఒక సాధువుకి ఒక కీటకం, ఒక ఇన్సెక్ట్ అయినా, ఒక యానిమల్ అయినా, ఒక బ్యూటిఫుల్ పర్సన్ అయినా కానీ, ఒక ఆ, అందవిహీనంగా ఉన్న వ్యక్తి అయినా కానీ అన్ని సేమ్. ఎందుకు? అతను ఆ బాడీ పరంగా చూడరు. అతను ఎలా చూస్తాడు, అతను ఆ లోపల శరీరం లోపల ఉన్న ఆత్మని చూస్తాడు. ఆత్మ అన్ని అన్ని సేమ్ అంటే, అన్ని సేమ్ అంటే సేమ్ అని కాదు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీస్ ఉన్నాయి కానీ ఆత్మ అనేది ఉంటుంది. సో అందుకే ఒక సాధువు, ఒక డివోటి ఎలా ఆలోచిస్తారు, బాడీ పరంగా ఆలోచించడు, అతను ఆత్మ పరంగా ఆలోచిస్తాడు. ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తారో ఏమవుతుంది, అందరినీ సమానంగా చూసినప్పుడు ఏమవుతుంది, ఒక పీస్ఫుల్ రిలేషన్షిప్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో అది భౌతికంగా అది జరగదు. ఎప్పుడైతే అందరూ కృష్ణ కాన్షియస్నెస్ ఫాలో అవుతారో అప్పుడే అందరూ
ఇది ఈ రోజు సెషన్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. రికార్డింగ్ స్టాప్ చేయొచ్చు మాతాజీ.